पर्टिकुलर आज मैं ये काफ़ी सारे क्लासिकल डांस के मैं रिकॉर्ड एडजुडिकेट कर चुका हूँ, पर आज जो मैंने देखा ये डांस इस तरीके का हनुमान चालीसा मैंने पहली बार देखा। हनुमान चालीसा इस तरीके भी हो सकता है, ये मैंने पहली बार देखा। और एडजुडिकेट जब ये डांस होता है तब म्यूज़िक, गायकी, कॉम्बिनेशन, एक्सप्रेशन और उसकी मुद्रा है, ये सभी का कम्युनिकेट गुरु वहाँ से कम्युनिकेट कर रहे थे, उनके एक्सप्रेशन भी आज मैंने देखे वहाँ से, वो भी मैच हो रहे थे। इनके डांस और गुरु के एक्सप्रेशन वहाँ मैच हो रहे हैं। तो ऐसा कॉम्बिनेशन मैंने पहली बार देखा, मैं भी सरप्राइज हो गया। एक्चुअल हम 12 इयर्स में 1 आवर के ऊपर हम कभी भी ये टाइमिंग देते नहीं है, पर वह 12 साल की लड़की और 2 आवर्स एंड इट्स अ न्यू वर्ल्ड रिकॉर्ड, जस्ट डिक्लेयर द रिकॉर्ड। Youngest girl to perform Bharatnatyam for the longest duration. Kumari Harshita, born 22nd March 2013, a 12-year-old performing artist from Secunderabad, Telangana, India, delivered a continuous 2 hours Bharatnatyam performed during her Arangetram program. The event was held under the guidance of her trainer, Guru Srimati Manjula Ramaswamy Garu, an accomplished artist and teacher who received the Sangeet Natak Academy Award in 2022. At just 12 years old, Harshita achieves this milestone on 22nd January 2026 with the accomplishment. She set a new world record. It's a new world record. We registered in World Records India Genius Foundation. Congratulations. తొలుతగా నేను కూర్చుని మాట్లాడుతున్నందుకు క్షమించమని చెప్పి సభికులందరినీ ప్రార్థిస్తున్నాను. నాకు కొంచెం మోకాలు నొప్పి ఉందండి, అందుకని కూర్చుంటున్నాను. ఎక్కువసేపు నిలబడడం కుదరదు కాబట్టి. వేదిక మీద ఉన్న పెద్దలకి, సభలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు. ఒక చిన్న అనుభవం పంచుకుంటాను మీ అనుమతితో. ఎప్పుడో నేను జూనియర్ ఇంటర్మీడియట్లో ఉండగా మద్రాసుకు వెళ్ళాం మా అక్కయ్య పెళ్లి సంబంధం కోసం అని చెప్పి. మా అంకుల్ ఇంద్రసేన్ గారు ఉన్నారు, ఆయన 2-3 రోజులు ఉన్నాం అక్కడ. ఆయన ఏమన్నారంటే, ఈరోజు మీరు సినిమాకి వెళ్తారా లేదా యామిని కృష్ణమూర్తి డ్యాన్స్కి వెళ్తారా అని అడిగారు. అడిగితే దేవుడా 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 సినిమా అయితే బాగుండు అని మేమంతా అనుకున్నాం. కానీ పెద్దవాళ్ళందరూ యామినిని చూసి చాలా రోజులైంది, ఒకసారి వెళ్దామని చెప్పి అడగడంతో వాళ్ళకి ఓటేసి మా అంకుల్ రాణి మహల్లో ఆ అమ్మాయి ప్రోగ్రాం ఉందన్నమాట, అప్పుడు వెళ్ళాను. తన నృత్యం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యము, అద్భుతము, ఒక రసానుభూతి, ఒక ఇన్స్పిరేషన్ కలిగాయి. అలాంటి భావమే నన్ను మధ్యలో పాపం యామిని కృష్ణమూర్తి గారికి పరిచయం చేస్తానని చెప్పి అడిగారండి. నేను రాను, నేను కూడా ఏదైనా చేసి ఆమెను చూస్తాను అని చెప్పాను. నా అదృష్టమేమో మరి ఆమె ఒకసారి తిరుపతి ఆస్థాన విద్వాన్గా చేయాలని నేనే ప్రపోజ్ చేశానప్పుడు అయ్యింది. అయిన తర్వాత శోభ నువ్వు పాడితే నేను డాన్స్ చేస్తానన్నది. నేను కళ్ళు మూసేసుకొని పాడుతూ ఉంటానక్క, నన్ను క్షమించు అని ఆమె పాడానన్న తృప్తికి అంగనలీరే ఆరతులు ఒక్క కీర్తన మట్టుకు పాడాను. మిగిలిన పాటలు పంపించి వాళ్ళ సింగర్ నేర్చుకుని పాడి ప్రదర్శన అయిందనమాట. ఆ అమ్మాయి ప్రదర్శన ఫస్ట్ టైం చూసినప్పుడు ఆవిడ ప్రదర్శన నాకే అనుభూతి కలిగిందో, ఇవాళ చిరంజీవి హర్షిత తర్వాత మంజుల రామస్వామి గారిని చూస్తుంటే
నాకు అదే అనుభూతి, అదే ప్రేరణ, అదే నా పక్కనే కూర్చుంది ఈవిడే. నేను కన్నార్పకుండా చూశాను, ఆమెను అడగండి, ఆవిడే సాక్ష్యం. అప్పుడప్పుడు మీ వైపు కెమెరా పెట్టి నేను షూట్ చేయాలని ప్రయత్నం చేశాను మీ ఎక్స్ప్రెషన్స్. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇస్తోంది, ఆ గురువు గారు కూడా ఎక్స్ప్రెషన్స్ అలాగే ఇస్తున్నారు. అప్పుడు ఆమె ఎంత మెటిక్యులస్గా శిక్షణనిచ్చింది ఆ అమ్మాయికి అనడానికి ఒకటే కారణం. చాలా పర్ఫెక్ట్గా రిథమ్ మెయింటైన్ చేసి ఆమె నట్టువాంగం చేయడం కాకుండా, రాజశేఖర్ గారు చాలా అద్భుతమైన కళాకారుడు. ఆయన చాలా చక్కగా అకంపెనీ చేశారు తన డ్యాన్స్కి. నేను అంత సింక్రనైజ్ అయిన ప్రోగ్రామ్ ఇంకొకటి నేను చూడలేదు ఇంతవరకు. ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు. రాజగోపాల్ గారు కూడా ఒక్క చోట ధిమ్ అన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వడం మర్చిపోయారు మృదంగం మీద. ఈమె నట్టువాంగం చేస్తున్నదల్లా ఇలా చూసింది పక్కకి. అవునండి, అంత మెటిక్యులస్గా ఆమె, అంత పర్ఫెక్ట్గా. అంటే నట్టువాంగం చేస్తూ మర్చిపోయి మృదంగం వాయిస్తున్నారు కదా రిజంలో అనకుండా, అక్కడ ధిమ్ అని రావాలి అమ్మాయి ప్రదర్శనకి. తర్వాత ఇచ్చారు ఆయన రెండు మూడు అడుగులకి. ఇలాగా తను ఏ అంశం ప్రదర్శిస్తోందో, ఏ హావభావాలు ప్రకటిస్తోందో అదే భావం ఆమె గురువు గారి ముఖంలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి తల్లి. అంత అద్భుతమైన గురువు గారు కాబట్టి మేము ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో చూసాం, స్వాగతం సుస్వాగతం కురు సార్వభౌమ అని. డాన్సర్స్ అన్నమాట, శిల్పాలు ఉంటాయి, వాళ్ళు వచ్చి నృత్యం చేస్తారు. నిన్ను ఒక శిల్పంగా ఆమె చెక్కారు, చక్కగా ఒక శిల్పంగా చెక్కారు. ఆ శిల్పికి, నాట్యాచార్యులు అనే శిల్పికి మనమందరం మనస్ఫూర్తిగా నమస్కరిద్దాము. మీ ప్రదర్శన 12 ఏళ్ల ప్రాయంలో ఇంత అద్భుతంగా చేయగలగడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. 12 ఏళ్లలో ఇంత ప్రజ్ఞ, ఇంత ప్రావీణ్యమా అని. ఉత్తరోత్తర ఎంత ఎత్తుకు ఎదుగుతుందో ఆ కళాకారిణి నేను మాటల్లో చెప్పలేను. చాలా అద్భుతమైన ఉజ్వల భవిష్యత్తు అమ్మాయికి ఉండాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా వస్తుంది. ఇటువంటి గురువు దగ్గర తయారయ్యావు కాబట్టి నీకు తప్పకుండా నీ ప్రావీణ్యానికి తగిన గుర్తింపు రావాలి అని నేను ప్రార్థన చేస్తూ, ఒక్క సంగీతమే మాత్రమే కాదండి గొప్ప ఆర్ట్ అని అంటారు, నృత్యం కూడా. సంగీతం ఒక్క చెవికి మటుకే వినపడుతుంది కదా, మనం ఊహించుకోవచ్చు పాటకి, కాకపోతే నృత్యం కంటికి కూడా అపీల్ అవుతుంది కదా. కాబట్టి డబుల్ ఎడ్జ్డ్ ఆర్ట్ డాన్స్ అనేది. ఇటువంటి నృత్యంలో సంగీతం కూడా సమపాళ్లలో ఉంటుంది. లయ సంగీతం మేళవించిన ఈ అద్భుతమైన కళను మరొక్కసారి నేను భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ, ఈరోజు పాడిన అమ్మాయి కానీ, తన పేరేంటి, గీతా గణేష్ గారు, తర్వాత నట్టువాంగం చేసిన గురువు గారేనా, వారికి వేణు వాయించిన దత్తా గారు నాతో పాటు కొన్ని వందల ప్రోగ్రామ్స్ పాల్గొన్నారు. ఆయనకి నేను ప్రశంస చెప్పడం అనవసరం అనుకుంటాను, ఎందుకంటే అద్భుతంగా తన వేణు ఆర్ట్ని చాలా వేదికల మీద ఆయన ప్రదర్శించాడు. అలాగే వయలిన్ కానీ, మృదంగం కానీ, మా శ్రీకాంత్ కానీ, ఇందాక బాగుందయ్యా అని చెప్తే మీ దగ్గర శిక్షణ పొందాను అన్న సంస్కారం ఆయనది, అద్భుతమైన సంస్కారం ఆయనది. నేర్చుకున్న వాళ్ళు
నేర్చుకున్నాను అని చెప్పగలగడం అనేది పెద్ద సంస్కారం. ఒకరోజు కాదు, ఎప్పటికీ ఆ గుర్తుపెట్టుకుని అలా చెప్పగలగడం అనేది సత్సంస్కారం అని నేను భావిస్తూ, ఆ సంస్కారానికి ఆ ప్రతిభకి కూడా నేను ప్రశంస తెలుపుతూ, అందరూ కలిసి ఒక టీం వర్క్ అద్భుతంగా చేశారని, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళిద్దరూ అద్భుతమైన ప్రోత్సాహం ఇచ్చారు. ఆర్టిస్టులను ఎలా గౌరవించాలి, ఆర్టిస్టులను ఎలా పిలవాలి, ఆర్టిస్టులను ఎలా మనం ట్రీట్ చేయాలని తెలిసిన మహానుభావులు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరి సంస్కారం పుణికి పుచ్చుకుని పుట్టిన హర్షిత చాలా ఉజ్వల భవిష్యత్తులోకి రాగలదని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ఈ పాప చేసిన నృత్యం ఈనాటి సమావేశ సారాంశం. కళాకారులు, మహనీయులు అందరూ ఆ తెలుగు సంస్కృతి పట్ల, ఆ భాష పట్ల, మన కళల పట్ల ఎంతటి ఉదాత్తమైనటువంటి ఆ కమిట్మెంట్ కలిగి ఉన్నారో, ఇంకా మన భారతీయ సంస్కృతిగానే బతికుంటుంటే ఇటువంటి మహనీయులందరూ కారణం. మందుల రామస్వామి గారిని, అనురాధ గారిని నేను ఈరోజే చూశాను. వారి గొప్పతనం గురించి విన్నాను అందరి నోట. నేను ఏనాటి నుంచో మా శోభారాజు గారికి, రామాచార్య గారికి అభిమానిని. అంటే వారికి నేను తెలీదు, నాకు వారికి తెలుసు. వారి కార్యక్రమాలు ఎన్నో చూశాను. లేటెస్ట్గా ఈటీవీ ఉత్సవాల్లో రామాచార్య గారు అద్భుతంగా 500-600 మంది పిల్లలతో వారు పాట పాడించిన విధానం, నృత్యం చేయించిన విధానం ఈ దేశ సంస్కృతికి, భారతీయ నాగరికతకు, తెలుగు భాషకు, తెలుగు జీవనానికి ఎటువంటి లోటు ఉండదు, ఎటువంటి భయం అక్కర్లేదనేటువంటి ధైర్యాన్ని నాలాంటి వృద్ధుడి మనసులో కూడా కల్పించినటువంటి మహనీయులు ఇటువంటి వాళ్ళందరూ ఉన్నంతసేపు మన సంస్కృతికి లోటు లేదు. ఇక పార్వతి గారితో నా పరిచయం తక్కువైనా అనుబంధం ఎక్కువ. పార్వతి గారి తాతగారు కీర్తిశేషులు కొల్లిపర వెంకటరమణయ్య నాయుడు గారు మచిలీపట్నంలో ప్రఖ్యాత న్యాయవాది, ఎమ్మెల్యే చేశారు. ప్రజాసేవకుడిగా ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతంలో అవసరమైనటువంటి వారందరికీ కూడా ఎంతో సేవ చేశారు. ఆ రోజుల్లో రమణయ్య నాయుడు గారి పేరు చెప్తే వెంటనే ఎదుటివాడు రెండు చేతులు ఎత్తి నమస్కరించేటువంటి మహనీయులు. ఈనాటి రాజకీయాల గురించి, ఈనాటి ఎన్నికల గురించి నేనేమీ మాట్లాడను. కానీ ఆనాటి ప్రజానాయకులు, ప్రజాసేవకులు అందరూ కూడా జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహానుభావులు. రాజకీయాల్లో పోగొట్టుకున్నారే తప్ప సంపాదించుకోలేదు ఆ రోజుల్లో. పార్వతి గారు 1-2 సార్లు నాతో మాట్లాడితే నేను చెప్పాను, అమ్మా నువ్వు ప్రతి ఉపన్యాసంలో కూడా నువ్వు ఎక్కడ మాట్లాడినా నేను కొల్లిపర వెంకటరమణయ్య నాయుడు గారి మనవరాల్ని అని గర్వంగా చెప్పుకోమ్మా, చెప్తే మా అందరికీ గుర్తొస్తుంది, మా తరం వాళ్ళందరికీ నువ్వంటే గౌరవం వస్తుందని చెప్పాను. కానీ ఈనాడు ఆ ముత్తాత గారు చేసినటువంటి పుణ్యఫలం, ఆయన ఆ ప్రాంత ప్రజలకి చేసిన సేవాఫలమో తెలియదు. కానీ ఆయన మునిమనవరాలు ఇవాళ ఇంత చక్కటి కళాకారిణిగా రూపొందిందంటే చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా తాతగారు కీర్తిశేషులు నంది వెంకటరెడ్డి నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రప్రథమ న్యాయశాఖ మంత్రి. నీలం సంజయ్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన న్యాయశాఖ మంత్రి. మా తాతగారు రమణయ్య నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లాలో మల్లిపూడి పల్లవరాజు గారు,
అలాగా పెద్దలందరూ వాళ్ళందరూ ఇంచుమించుగా సమకాలికులు. ఆనాటి నాయకుడిని ఎవరినైనా చూడండి, ప్రజల కోసం బతికారు, సమాజానికి మంచి చేయడానికి బతికారు తప్ప స్వార్థం కోసం బతకదు. ఆ మంచి రమణయ్య నాయుడు గారు ప్రజలకు చేసినటువంటి మంచి మునిమనవరాలకి సంక్రమించిందేమో. ఆ పుణ్యం మునిమనవరాల్ని 12 సంవత్సరాల పసి వయస్సులోనే అంతటి కళాకారుణ్ణి చేసిందేమో. 12 సంవత్సరాల వయసులోనే ఒక ప్రపంచ స్థాయి అవార్డును తీసుకునేటువంటి ఆ విద్యను ప్రసాదించిందేమో అనుకుంటాను. అందుచేత ఒకటి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం చేసిన మంచి, మన పెద్దలు మన తర్వాత వాళ్ళు చేసిన మంచి ఎప్పటికీ వృధా పోదు. ఇవాళ రమణయ్య నాయుడు గారు చేసిన మంచి మునిమనవరాల్లో ప్రతిఫలిస్తుందని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ఇక నేను ఇటువంటి సున్నితమైనటువంటి కళాకారులు పాల్గొనేటువంటి సభల్లో పాల్గొనడానికి నా జీవన శైలి రీత్యా అర్హుడు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే 42 సంవత్సరాలు ఉద్యోగాల్లో నేరాలు ఘోరాలు తప్ప ఇటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ. మాకు న్యాయస్థానంలో ఏ రకమైనటువంటి పని మేము చేస్తామో మీ అందరికీ తెలుసు. అయినా అదృష్టవశాత్తు ఆచార్య సి నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంకా ఎంతోమంది కళాకారులు, కవులు, పెద్దలు అందరితోటి స్నేహం కలిగేటువంటి భాగ్యం ఈ భాగ్యనగరం వచ్చిన తర్వాత కలిగింది. అంటే నేను కూడా కొంచెం మంచివాడిని అయ్యానేమో తెలీదు, కానీ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పార్వతి గారికి, నరేంద్ర గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అమ్మా హర్షిత, నిన్ను చూసి మేము గర్విస్తున్నాం అమ్మా. హర్షిత మా బంధువుల అమ్మాయి. రేపు ఎవరిని అడుగుతారు, ఏమండి ప్రపంచ స్థాయి రికార్డు స్థాయించింది ఆ అమ్మాయి మీకు తెలుసంటే మా బంధువుల అమ్మాయి అండి, మా రామారెడ్డి గారు మునిమనవరాలని చెప్పుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చావు. భగవంతుడు మనకి జన్మనిచ్చి ఆయన డైరెక్ట్గా వచ్చి మనల్ని చూసుకోడు, కానీ వస్తాడు ముగ్గురు రూపంలో. ఒకటి తల్లి తండ్రి, 2 గురువుల రూపంలో. ఈ ఇద్దరే మనల్ని తీర్చిదిద్దుతారు. ముందుగా పుట్టుకతోనే స్కిల్స్ ఉంటాయి, బార్న్ స్కిల్స్ అంటారు. పుట్టుకతోనే వాళ్ళలో ఏ స్కిల్స్ ఉన్నాయో మొట్టమొదటిగా గుర్తించే వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి ఈరోజు మా చిరంజీవి హర్షిత ఇంత ఆశీస్సులను పొందుతుందంటే మొట్టమొదటి కారణం తల్లిదండ్రులు. పార్వతి గారు, నరేందర్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక వాళ్ళు ఆ పిల్లని తీసుకెళ్ళి గురువుల దగ్గర పెడతారు, గురువులకు అప్పచెప్తారు. అయితే హర్షిత నా దగ్గర సంగీతం నేర్చుకుంటోంది, మంజుల గారి దగ్గర నాట్యం నేర్చుకుంటోంది. చిన్న వయసులోనే వాళ్ళు 2 గురువుల దగ్గర పెట్టారు. ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాల్లో పాడింది ఆ అమ్మాయి గాయనిగా. ఇక మంజుల రామస్వామి గారు, వాళ్ళ శిష్యులు ఎలాంటి వాళ్ళంటే అందరు కూడా టాపర్సే. అసలు ఎవరు సబ్ స్టాండర్డ్గా నేను ఇప్పటివరకు చూడలేదు. మంజుల రామస్వామి గారి ఏ ప్రోగ్రాం కూడా అందులో చేసే ఒక్క స్టూడెంట్ కూడా ఇంకొక గ్రేడ్ 2 లాగా నేను చూడలేదు. ఎందుకంటే ఆవిడ సెలెక్షనే అలా ఉంటుందనుకుంటా. ఆవిడ తర్ఫీదు, ఆమె శిక్షణ, ట్రైనింగ్ విల్ బి లైక్ దట్. సో ఇంకొకటి ఏంటంటే, ఒక గురువు గారు శిష్యులకి నేర్పించిన తర్వాత ఆ గురువు గారు సర్టిఫై చేస్తే కానీ లోకానికి చూపించరు. ఈరోజు కార్యక్రమం ఆరంగేట్రం అంటే ఏంటంటే, గురువు గారు ఎంతో శిక్షణ ఇచ్చి ఆ అమ్మాయిలో ప్రతి అంశం కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది అని అనుకున్నప్పుడే ఆవిడ పర్మిషన్ ఇస్తారు. సో షీఈస్ ప్రజెంటింగ్ అ న్యూ డాన్సర్ టు ద వరల్డ్ టుడే. అంత గొప్ప గురువు గారు ఆవిడ. అయితే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. మేము కలిసి కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. వారి డ్యాన్సు, మా పాటలు, మేము ఒకళ్ళనొకళ్ళు
అంటే వాళ్ళ డ్యాన్స్ చూసి నేను అడ్మైర్ చేసుకునేవాడిని, ఎన్నో నేర్చుకునేవాడిని ఇంత పర్ఫెక్ట్గా మనం ప్రజెంట్ చేయాలని. అది నేను ఐ యూస్ టు ఇంప్లిమెంట్ ఈవెన్ ఇన్ ఎల్ఎంఏ. సో మీ పర్ఫెక్షన్ నేను ఎల్ఎంఏలో ఇంప్లిమెంట్ చేసేవాడిని. గురువు గారి ఆశీస్సులు కూడా తీసుకున్నాను పెద్ద అయింది. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరు కూడా. అలాగే మంజుల గారి స్టూడెంట్స్ అంత ఎక్సైట్మెంట్తో ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఎల్ఎంఏ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో బోత్ ది మ్యూజిక్ అండ్ డాన్స్ స్టూడెంట్స్ ఆర్ దేర్, వాళ్ళ ఫ్యామిలీస్ ఆర్ దేర్. వాళ్ళు చక్కగా అమ్మాయి డాన్స్ చేస్తుంటే ఎగ్జైట్ అవుతున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లనే డాన్స్ చేస్తున్నంత ఎగ్జైట్ అవుతున్నారు. దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు దే ఆర్ సో లవబుల్. వాళ్ళిద్దరు కూడా. సార్ నరేందర్ గారు ఈజ్ సో లవబుల్ పర్సన్ అండ్ చాలా చాలా మంచి ఆయన. ఆ లవబుల్ క్వాలిటీస్ అన్నీ అమ్మాయికి వచ్చాయి. అలాగే మా పార్వతి గారు ఎమ్మెల్యే గారి మనవరాలు కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అమ్మాయికి వచ్చాయి. మన క్లాస్లో చూస్తుంటాను, షీ ఈజ్ వెరీ 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 యాక్టివ్ ఇన్ ద క్లాస్ రూమ్. తర్వాత చాలా అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఆల్సో షీ హ్యాస్ దట్ లీడర్షిప్ క్వాలిటీ. క్లాస్లో కూడా చూస్తుంటాను నేను. ఆ అమ్మాయిలో 2 క్వాలిటీస్ ఉన్నాయి, సింగింగ్ అండ్ డాన్సింగ్. ఆ రెండింటిని కూడా సరైన టైంలో గుర్తించి ఆ పేరెంట్స్ మంచి గురుకులాల్లో పెట్టడం జరిగింది. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది. పెద్దవాళ్ళు చెప్పినట్టు దిస్ ఇస్ ద స్టార్టింగ్ స్టెప్, మొట్టమొదటి స్టెప్. ఇంకా ఇక్కడి నుంచి ఒక విరాట్ కోహ్లీ లాగా, ఒక సచిన్ టెండూల్కర్ లాగా క్రికెట్లో ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు వెళ్తావు. ఎందుకంటే డెఫినెట్లీ యూ విల్ గో బికాస్ మంజుల గారి స్టూడెంట్, యువర్ మంజుల గారి స్టూడెంట్. ఇంకా వెనక్కి వెళ్ళే క్వశ్చన్ అనేది ఉండదు. అలాగే పెద్ద ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మంజుల గారి శిష్యులందరూ కూడా గ్రేట్ డాన్సర్స్ అవుతారనడానికి సందేహం లేదు. ఇక తల్లిదండ్రులు జాగ్రత్త. అటు ఇంకొకటి ఏంటంటే షీ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఇన్ స్టడీస్ ఆల్సో. స్టడీస్లో కూడా ఇదంతా కూడా టైం మేనేజ్మెంట్తో తను చక్కగా చేసుకుంటుంది. సో గాడ్ బ్లెస్ యూ అమ్మ. నువ్వు యూ విల్ డెఫినెట్లీ గో. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏం చేసినా తల్లి తండ్రి గురువులు వాళ్ళ సలహాలతోనే చేయాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు నిన్ను ఎలా ప్రజెంట్ చేయాలో దేనో. కాబట్టి డీవియేట్ అవ్వకుండా అటు సంగీతం ఇటు డ్యాన్స్. ఇందాక అన్నారు ఫుట్ వర్క్ అంత పర్ఫెక్ట్గా, ఎందుకంటే షీఈ్ అ సింగర్, తను చాలా బాగా పాడుతుంది కాబట్టి తనకు రాగతాళాలు కూడా తెలుసు. అయితే ఇందాక అన్నట్టు సంగీతం ఒక చెవులకి ఇంపుగా ఉంటుంది. నాట్యంలో అన్నీ ఉంటాయి, సంగీతం ఉంటుంది, దృశ్యం ఉంటుంది, నటన ఉంటుంది, నవరసాలు ఉంటాయి నాట్యంలో. అటు వీణులకు విందు కన్నులకు విందు అయినటువంటి నాట్యాన్ని చేసిన చిరంజీవి హర్షిత, నువ్వు చక్కగా ఇంకా యూ డిజైన్ యువర్ లైఫ్, యువర్ కెరియర్, మ్యూజిక్ అండ్ డాన్స్ కెరియర్ పర్ఫెక్ట్లీ విత్ ది గైడెన్స్ ఆఫ్ గురూస్ అని నీకు సలహా ఇస్తూ, పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్, యువర్ థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా హంబుల్గా గురువుల చెప్పు చేతల్లో మీరు కూడా అమ్మాయిని నడిపించండి. అటు అమ్మగారి చెప్పు చేతల్లో, ఇటు సంగీతం గురువుల చెప్పు చేతల్లో వాళ్ళ సలహాల మేరకి అమ్మాయిని డిజైన్ చేసి ముందుకు తీసుకెళ్లాలని మరొక్కసారి శతమానం భవతి, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి నువ్వు కూడా పెద్దయ్యాక ఎన్నో ప్రదర్శనలు చేసి ఎన్నో చేశాక నువ్వు కూడా అదే లెగసీలో ఆవిడ శిష్యులు కూడా ఎంతోమంది గురువులు అవి మన భారతదేశంలో ఎంతోమంది పిల్లలకి నేర్పించాలని, మన ఈ కళని ముందుకు తీసుకెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తూ నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు పార్వతి గారికి, నరేందర్ గారికి నా కృతజ్ఞతలు. నా తరఫున ఎల్ఎంఏ అకాడమీ తరఫున చెప్తున్నాను. అలాగే మా సోదరుడు మురళీకృష్ణ గారు ఎంత చక్కగా ఎంగేజ్ చేశారు. మంచి భాష మనం వినాలంటే ఆయన వ్యాఖ్యానం వినాలి. కాబట్టి ఎంతోమంది ఆర్కెస్ట్రా, తర్వాత మేకప్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. మనం ఒక సినిమా తీసి ఎడిటింగ్ చేసి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మంజుల గారి డ్యాన్స్. ఎక్కడ ఎడిటింగ్ కూడా అక్కర్లేదు, అలా షూట్ చేసి మనం చూసుకోవచ్చు. అంత పర్ఫెక్షన్ అంటే వాళ్ళ అకాడమీ. కాబట్టి మరొకసారి నన్ను ఇన్వైట్ చేసినందుకు నా తరఫున ఎల్ఎంఏ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభం. సభకు నమస్కారం నాన్న. మై హంబుల్ నమస్కారమ్స్ టు భవానీ ప్రసాద్ గారు, డాక్టర్ శోభారాజు గారు, మై డార్లింగ్ అనురాధ అండ్ రామాచారి గారు. ఐఎమ్ సారీ ఐఎమ్ కన్వర్సింగ్ ఇన్ ఇంగ్లీష్. I do not want to take much of your time. Words really fail me at this juncture to express
my heartfelt gratitude to all the distinguished people here for having taken your valuable time and to witness this program. Bless the child and sharing your valuable thoughts. My humble namaskarams to each one of you here. My beloved orchestra, మా దత్త గారు, రాజగోపాలాచారి గారు, శ్రీకాంత్ గారు, సాయి, and my Geeta Khanna, my Ashok గారు, my Murali Krishna గారు, రాజు గారు, బసవరాజు గారు, and Ayyappan, all my darling students, and my beloved audience. I think it is your gracious presence, appreciation, and your blessings which has set today's game rolling. Thank you, one and all, and my Lord Anjaneya Swami's blessings with each and every one of you here. Darling Harshita, come here. Harshita, I don't think I have to say anything here, Andy. Whatever I have to say, all my darlings there, they have told each and everything what I wanted to tell in my heart. All of them have told. Okay? So it is all their blessings, and the blessings. You are talented. You have got the passion, commitment, dedication. Okay? March forward. Keep going. God bless you. Thank you. My heartfelt pranams to my gurus, parents, esteemed and honorable guests, my friends and family members who are present here today. Thank you so much for coming here today and blessing me and enjoying the show. I always will seek your blessings. Thank you so much. Thank you so much from bottom of my heart for each and everyone coming all the way from different places to bless my daughter Harshita. It really means a lot to us, and thanks to all honorable guests and who accepted our request and came here to bless the youngest talent. And thanks to all my friends and families. Thanks to teacher, that actually thanks is a small word to say for teacher. We are really blessed to have you, teacher. I gave Harshita just 5 years old child to you, but today you have given me, like as a you transformed and you shaped her and given us. We are blessed to have you, teacher, like you, teacher. Thank you so much. We pray for your good health, peace and happiness, teacher. And thank you so much for all the senior akkas, orchestra people and each and everyone who involved in the operations for doing very well the job. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం. చాలా సంతోషంగా ఉన్న మాట మొట్టమొదటి మీతో చెప్పాలనుకుంటోంది. ఒకసారి తెర తొలగగానే నిండుగా ఉన్న ఆడిటోరియం కనబడితే ఒక మృష్టాన్న భోజనం వడ్డించినట్లుగా ఉంటుంది ఫస్ట్ మాట. ఇవాళ అలా నిండుగా ఉంది. నేను చాలా కార్యక్రమాలు చూస్తూ ఉంటాను. ఏదో అడపాదడపా ఇలా వచ్చి వెళ్ళేవాళ్ళు, కాసేపు ఉండి వెళ్ళేవాళ్ళు, ఉన్నంతలోనే కాసేపు ఫోన్లో, మిగతావన్నీ మీకు తెలుసు అనుకుంటాను. కానీ ఇవాళ హాయిగా ఉన్నది ఏంటంటే మిమ్మల్ని అసలు ఆ ఫస్ట్ అపీరెన్సే హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. కళా సంస్కృతి పట్ల, భారతీయ ధర్మ విశేషాల పట్ల ఇంత ఆదరణ ఉంది అంటే ఆనందపడే వాళ్ళల్లో నేను ఒకడినే. సరే, ఇవాళ హర్షిత ఒక చిన్న పాప 8వ తరగతి చదువుతోంది. కానీ విశేషం, రామనాటక నికేతన్ చరిత్రలో ఒక 8వ తరగతి చదువుతున్న పాప అంటే సుమారుగా 13 సంవత్సరాలను ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనకి. అంత చిన్న వయసు పాప అరంగేట్రం చేయటం అన్నది నేను చూడటం మొదటిసారి. అభినందించవచ్చు గట్టిగా.
ఎందుకంటే గురు మంజుల రామస్వామి గారు కానీ వారి తండ్రి గారు విఎస్ రామ్మూర్తి మాస్టర్ గారు కానీ ఒక పట్టాను ఒప్పుకునేవారు కాదు. ఎందుకు అంటే ఒక సంపూర్ణంగా కళ పట్ల ఆ నిబద్ధతతో కూడిన ఒక సాధికారత అంటామే, అథెంటిసిటీ, అది వచ్చేంత వరకు సాధన 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 అంటారు. ఇవాళ ఆ హర్షిత విశేషమైనటువంటి రీతిలో ముందడుగు వేసింది అంటే, దానికి గురువుగారి ఆమోదం లభించింది అంటే ఆ పాప సుకృతం, పూర్వజన్మలో ఆమె చేసుకున్న పుణ్యం కాబోలు అమ్మగారు పార్వతి గారు అలాగే తండ్రి గారు నరేంద్ర గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కాబోలు చాలా చక్కగా నర్తనం నేర్చుకుంటూ ఇవాళ మన ముందుకు వచ్చింది. ఇంకొక మాట చెప్పి అతిథుల్ని వేదికకి స్వాగతిస్తాము. ఇక్కడ మన అతిథి దేవుళ్ళంతా ఉన్నారు, పెద్దలు. కొన్ని జీవితాల్ని చూసిన వారు, దగ్గరగా కాచి వడబోసిన వారు. ఇవాల్టి ఈ సాంస్కృతిక సంధ్యలో పెద్దలారా, ఒక లాస్య వాహినిగా, ఒక సౌమ్యతతో కూడిన, ఒక సౌకుమార్యం తాలూకు సౌందర్యమంతా రాసులు పోసినట్లుగా హర్షిత రూపంలో అందరి హర్షామోదం అందుకునేలా ఇవాళ సిద్ధంగా ఉంది అంటే అందుకు కారణం ఆ పాపలో ఉన్న అకుంఠిత దీక్ష. నేను సహ విద్యార్థుల్ని కొంతమంది పలకరించాను, చిన్న వాళ్ళే అందరూ బంగారు తల్లులు. రామనాటక నికేతంలో ఇప్పుడు సుమారు 70 మందికి పైగా ఉన్నారు. కొన్ని వందల మంది పూర్వం నేర్చుకున్నారు. అందరిలోనూ ఒకటే భావన, ఒక యూనిఫామ్ అంటారే, ఒకటే భావన. ఇవాళ చాలా చక్కటి కార్యక్రమాన్ని మనం చూడబోతున్నామని సంతోషం. అందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, ఎందుకంటే మీ ఆదరణ ఉంటే మరి కాస్త ఇది రెట్టింపయ్యి ద్విగుణీకృతం త్రిగుణీకృతమై ప్రదర్శన ఆశాంతము కూడా మనల్ని కట్టిపడేస్తుంది. కాబట్టి ఇక వెంటనే అతిథుల్ని పిలుచుకుందాం. సభలో ఉన్నటువంటి గౌరవనీయ పెద్దలు గ్రంథి భవానీ ప్రసాద్ గారు, నిలువెత్తు న్యాయానికి నిలుపుటద్దల్లాంటి మహా వ్యక్తి, వారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్గా ముఖ్యమైనటువంటి బాధ్యతలు నిర్వహించిన పెద్దలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, అన్నమయ్య భావనా వాహిని సంస్థాపకురాలు, పలుకు పలుకులోనూ తేనెలూరే రాగామృతాలను కురిపించే డాక్టర్ శోభారాజు గారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. అలాగే డాక్టర్ అనురాధ జనలగడ్డ గారు నాట్యానికి సంబంధించి ప్రస్తుతం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యురాలుగా పనిచేస్తున్నారు, ముఖ్య భూమిక పోషిస్తున్నారు. చినసత్యం మాస్టర్ గారి ప్రియ శిష్యురాలు అనురాధ గారు, అలాగే మా శేష రామాచారి గారు, కుమాండూరి రామాచారి గారు సుప్రసిద్ధ గాయకులు, లైక్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సంస్థాపకులు, కొన్ని వేల మంది కళాకారులు తీర్చిదిద్దినటువంటి బంగారు తండ్రి. విశేషం ఏంటంటే హర్షిత ఇటు నాట్యము అటు సంగీతము రెండింటిలోనూ అందవేసిన చెయ్యగా ఉండి ఇవాళ అందరికీ అచ్చరు పొందేటువంటి స్థాయిలో తన ప్రతిభతోటి ఆకట్టుకునేందుకు వేదికకి సిద్ధమవుతోంది. కనుక దీపారాధన గావించి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. పెద్దలందరికీ మనవి, మా భవానీ ప్రసాద్ గారు, శోభారాజ్ మేడం, అనురాధ గారు, రామాచారి గారు అందరూ దీపారాధన గావిస్తారు. పాప తల్లిదండ్రులు, అలాగే గురువు గారు మంజుల రామస్వామి గారు మేడం, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత వారు, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు అందుకున్న గొప్ప కళాకారిణి, ఒక భరతనాట్య కళా ప్రపంచంలో మేరు నగధీరులైనటువంటి విఎస్ రామ్మూర్తి గారి తనయ మంజుల రామస్వామి గారు. ఆ తల్లి దగ్గర విద్య నేర్చుకోవటం అంటే మొత్తం రంగరించి ఒక సానబట్టినటువంటి రీతిలో ఉండేటువంటి వజ్రాలుగా తయారు కావటం అనే మాట మీతో పంచుకుంటూ, పెద్దలు మా భవానీ ప్రసాద్ గారు అయ్యారండి దీపారాధనం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం భవ కవిం కవీనామభమస్రవస్తమం బ్రహ్మణాం బ్రహ్మణస్పదామస్సంపన్నోతభై ప్రణో దేవే సరస్వదేవాదేభర్వాజనేవతే శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః.
ॐ ज्योतिष्पदीन् वासादयामि ज्योतिष्कृतं वासादयामि ज्योतिर्विदं द्वासादयामि भास्वतीन् द्वासादयामि मन्मला भवन्तीन् द्वासादयामि दीप्यमानान् द्वासादयामि पुरस्त्रान् बोधयन्तीन् द्वासादयामि बृहज्योतिषं द्वासादयामि उद्दीप्य स्वजातवेदो भक्तं गरुडतिं मम भोगश्चमक्षमावह जीवनं च दिशो दिशा ज्योतिस्वरूपी श्रीमन्नारायण परब्रह्मणे नमो नमः ध्यानावाहनादि षोडशोपचार पूजां समर्पयामि ॐ शान्तं पद्मासनस्थं शिशुधरमकुटं पञ्चवक्त्रं सोलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टापरलयोदहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वती वन्दे गुरुपदत्तं भङ्गमाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामित्रपतर्कं त्रैपुरं महः स्वगुरवे नमः गुरुदेवता प्रसाद सिद्धिरस्तु यो वेदां ब्रह्मणो वेदाम् अमृतेनामृतां परे ब्रह्मज ब्रह्माज आयुष्केर्तं व्रजान्ददोः दैवैनं प्रणयते ब्राह्मणारुषयवर्धनो वै सर्वा देवता सर्वाभिरेवैनं देवताभिवर्धरति वै देवतास्तात्सर्वा वेदविदब्राह्मणे वसन्ते ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवेजभे नमस्कुर्या ना श्रीलङ्गेर्तय धेता धेपधे ता प्रीणादि अनन्तराय सर्वस्तमातिरात्रवत्तमः सर्वस्याप्तै सर्वस्य दित्तै सर्वमेव तेन तात सर्वं जयते स्वयं देव शरदो वर्धमान इत्यमनगमो भवति शतमिति शतं देर् मायरवर्धयेना वर्धयन्ति शतमेनमेव सदात्मानं भव शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दे गमायोः सस्पन्यतसेमर्पयेन्द्रावते भवति ते मिहावः मूर्धा परमेष्टे सुवच्चात्सवनानामुत्तमश्लोकोऽस्तु आयुर्दाज्ञे हवितोदुषाण घृतप्रदेको घृतयोदिरेधे घृतं भेत्वामधजारगव्यं भिदेव पुत्रमभिरक्षदाधिमो ॐ गणानां त्वा गणानां गणपतिं त्वा गणानां त्वा गणपतिं त्वा गणपतिगं हवामहे हवा गणपतिं त्वा गणपतिगं हवामहे गणपतिगं हवामहे गणपतिं कविगं भवामहे गणपतिं भवामहे गणपतिमिति गणा पदं हवामहे कविं कविगं भवामहे हवामहे कविं कवीनां कविगं भवामहे हवामहे कविं कवीनां कवीनां भवस्त्रवस्तव कवीनां कविं भवस्त्रवस्तवो भवस्त्रवस्तवं कवीनां भवस्त्रवस्तममिच्च भवस्त्रवः तमं ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणां ज्येष्ठराजं ब्रह्मणः ज्येष्ठराजमिति ज्येष्ठा राजं ब्रह्मणां पदे ब्रह्मणस्पदे पदे ब्रह्मणो ब्रह्मणस्पदापदे ब्रह्मणो ब्रह्मणस्पदा पदापदे पदालोधापदे पदालः शृण्वन्
नोतभिस्सेदा रोतभिस्सेदसे रोतभिरोतभिस्सेदतादरगं साद ये रोतभिरोतभिस्सेदतादरं ओतेभिरित्योते सादरगं सादरगं सेदसेदसादरं साधनमिति साधनो सरस्वति प्रिय प्रिय सरस्वति सरस्वति प्रिय प्रियजस प्रियजस प्रिय सरस्वति सरस्वति प्रिय प्रियजसे प्रिय प्रियजस प्रियजस प्रिय प्रिय प्रियजस महि महि प्रियजस प्रिय प्रिय प्रियजस महि 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 प्रियजस प्रियजस महि विस्तृत विस्तृत महि प्रियजस प्रियजस महि विस्तृत महि विस्तृत विस्तृत महि महि विस्तृत चैतन्य विस्तृत महि महि विस्तृत चैतन्य चैतन्य विस्तृत विस्तृत चैतन्य चैतन्य विस्तृत चैतन्य विस्तृत देवे श्रुति ध्यय नामानि नामान् जग्धय ध्यय नामानि नामानि सुकृतकं सुकृतं नामानि नामानि सुकृतं मां सुकृतं नामानि नामानि सुकृतं मां सुकृतं सुकृतं मा देवेषु देवेषु मा सुकृतं मा देवेषु सुकृतमेतसो कृतमो देवेषु देवेषु मा देवेषु प्रोतात् प्रोतात् देवेषु देवेषु प्रोतात् देवेषु प्रोधात् प्रोधात् देवेषु देवेषु प्रोधात् देवेषु देवेषु प्रोधात् प्रोतात् प्रोतात् देवेभ्यो देवेभ्य प्रोतात् देवेभ्यः देवेभ्यो देवेभ्य देवेभ्य एवैव देवेभ्य देवेभ्य एव देवेभ्य एवैव देवेभ्यो देवेभ्य एवैनमेनमेव देवेभ्यो देवेभ्य एवैनमेनमेवैवैनमैनमेवैवै नमः वेदयत वेदयच्चैनमे नमः वेदयत वेदयच्चावेदयच्चन्मन वेदयच्चावेदयच्चनो वेदयच्चन्मनु वेदयत वेदयच्चन्मे नमे नमः वेदयच्चन्मे अंदे नमे नमन्वन्दे नन्देवा देवाये नमन्वन्दे नन्देवा देवा देवाये नमे नन्देवा वच्चन्दे वच्चन्दे देवाये नमे नन्देवा वच्चन्दे देवा बुध्यन्ते बुध्यन्ते देवा देवा बुध्यन्ते